శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ రామిపాటి వీరనారాయణ సమర్పణలో అమీరినేని వెంకట్ ప్రసాద్, సాధు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరిలు నిర్మాతలుగా సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనిపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శిశిరం చిత్రం ఆడియో సీడీని ఏపీఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ ఆవిష్కరించారు. విజయవాడ ఎఫ్డీసీ కార్యాలయంలో సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని సినీ నిర్మాణాలను ఎఫ్డీసీ ప్రోత్సహిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రదేశంలోనైనా ఉచితంగా షూటింగ్ నిమిత్తం లొకేషన్లకు ఉచితంగా అనుమతులు ఇస్తుందని అన్నారు. చిత్ర నిర్మాణం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే 10 లక్షలు సబ్సిడీ అందించి చిత్ర నిర్మాణాలను సులభతరం చేస్తుందని అన్నారు. సింగిల్ విండో పద్ధతిలో బ్యానర్, టైటిల్, లొకేషన్లు అనుమతులు ఇస్తుందని ఔత్సాహిక నిర్మాతలు, దర్శకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిశిరం చిత్ర టీంకు అభినందనలు తెలిపారు. దర్శకుడు రత్నాకర్, పాటల రచయిత సురేంద్ర రొడ్డలు మాట్లాడుతూ శిశిరం చిత్రంలోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కావడం సంతోషకరమని అన్నారు. పాటలకు సంగీత దర్శకుడు శాండీ అద్భుతమైన సంగీతం అందించారని అన్నారు. తుములూరు భవ్య శ్రవ్యంగా పాటలను ఆలపించిందని అన్నారు. ఎఫ్డీసీ అధికార చల్లి శ్రీనివాసరావు సహా నిర్మాత సాధు చలపతి, శిశిరం చిత్రం పబ్లిసిటీ పార్ట్నర్స్, విక్రాంత్ పబ్లికేషన్ అధినేత చక్రవర్తి, అసోసియేషన్ డైరెక్టర్లు ఆర్ రమణ, స్టిల్స్ శేఖర్, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఎం శ్రీకాంత్, డాక్టర్ విశ్వనాథ్, భాస్కర్, చెన్నుపల్లి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభదినం. ఏపీఎఫ్డీసీ ద్వారా మా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించి షూటింగ్లకి ఫ్రీగా అనుమతులు ఇచ్చి, అదేవిధంగా చిన్న సినిమాలకి ఎంత సబ్సిడీ రావాలో అది ఒక జీవో రూపంలో మాకు అందించి ఎంతో కోఆపరేట్ చేస్తున్నందువల్ల మేము ఈరోజు సినిమా నిర్మాణాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు పర్టికులర్గా శిశిరం అనే చిత్రాన్ని మేము నిర్మిస్తున్నాము. దీనికి సంబంధించిన ఆడియోని సార్ శ్రీనివాస్ నాయక్ గారి ద్వారా ఈరోజు మేము రిలీజ్ చేయించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాలాగా ఎంతోమంది ఆసక్తిగా ఉన్న నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, అప్కమింగ్ సినీ ఫీల్డ్ అనే ఇష్టపడే వాళ్ళు మన ఏపీఎఫ్డీసీ ఎంతో ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహం వల్లే ఈరోజు మేము సినిమా తీసే సాహసం చేస్తున్నాం. మాకు ఎంతో సహకారం అందిస్తున్న ఎఫ్డీసీ సంస్థకు, వారి అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సినిమా పాటలు భారతదేశంలోనే ప్రముఖమైన సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈరోజు నుండి మీరు వినవచ్చు. మా సినిమా పాటలు విని మమ్మల్ని మాకు బ్లెస్సింగ్స్ అందించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఆడియో రిలీజ్ అయ్యి చేస్తున్నటువంటి మన మేనేజర్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సినిమాకి అందరూ వచ్చిన జర్నలిస్టులు కానీ, రిపోర్టర్లు కానీ మాకు సహకరించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పాట రిలీజ్ అయినటువంటి రాసినటువంటి వారికి కృతజ్ఞతలు, సురేంద్ర గారికి. మా శిశిరం అనే సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, ప్రేక్షకుల ద్వారా మంచి మనల్ని కోరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది విక్రాంత్ పబ్లిషర్స్ అండి. శ్రీనివాస్ చక్రవర్తి నా పేరు. అయితే ఈరోజు మిత్రులు అందరూ కలిసి ఈ శిశిరం అనే సినిమా ఆడియో రిలీజ్కి నన్ను పిలవడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషకరమైన విశేషం ఏంటంటే పిల్లలు, ఎడ్యుకేషను, సమాజంలో పిల్లల పాత్ర, దాని మీద ఈ సినిమా తీస్తున్నారంటే చాలా ఆనందం వేసింది. ఈ శిశిరము అనే బ్యానర్కి నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ మాది కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ గారైన శ్రీనివాస్ నాయక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలాగే శ్రీకృష్ణ పిక్చర్స్, శ్రీకృష్ణ ఆర్ట్స్ తెనాలి వారిచే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది. ఆదిత్య ఆడియో ద్వారా రిలీజ్ అవుతుంది. అందరూ విని ఆనందించగలరని, ఈ సినిమా భవిష్యత్తులో బాగా సక్సెస్ అవ్వాలని, ఇప్పుడు ప్రారంభం అయింది, రేపు బాగా సక్సెస్ అవ్వాలని
దాంతోపాటు తోడుగా నేను వీళ్ళందరితో ఉంటానని, ఒక ఎడ్యుకేషన్కి సంబంధించింది, ఓ పిల్లల డెవలప్మెంట్కి సంబంధించింది కాబట్టి ఉంటానని అందరి ముందు నేను ప్రామిస్ చేస్తా. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కార్పొరేషన్లో మన జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఈ శిశిరం చిత్రంలో నేను రాసినటువంటి 3 కనులు చాలవా ముక్కంటి అనే చిత్రాన్ని అతను లాంచ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నా పాట విడుదల కావడం, మన డైరెక్టర్ నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం, ఇది ఆదిత్యాలు ప్రమోట్ కావడం, మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సమాజానికి ఉపయోగపడేట్టుగా విద్య ఎడ్యుకేషన్ మీద తీయడం, నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి ఈ చిత్రానికి నేను సేవ చేసే భాగ్యం కల్పించినందుకే మన చిత్ర యూనిట్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాట విని అందరూ ఆదరిస్తారని, ఇది మంచి చరిత్రలో నిలిచిపోయే పాట అవుతుందని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ తెనాలి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శిశిరం అనే చిత్రము సంబంధించి ఈరోజు ఆడియోనే కదా, ఆడియో వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి చిత్రం సక్సెస్ కావాలని చెప్పి, అలాగే ఈ పాటలు కూడా మన ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సో గొప్ప సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.